ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఇది దేవాలయ ప్రాముఖ్యత మరియు మతాల మధ్యలో సామరస్యాన్ని తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్ట్ అనమాట 1991. ఈ చట్టం ప్రకారం 15th August 1947 తర్వాత ఏదైనా ప్రార్థనా స్థలం, ఏదైనా వర్షిప్ ప్లేస్ ఏదైతే ఉందో, లైక్ దేవాలయం కానీ, మసీదు కానీ, గురుద్వారా కానీ, చర్చ్ కానీ మొదలైనవి, ఇక్కడ మతపరమైన స్థితిలో అనవసరమైనటువంటి మార్పులను అడ్డుకోవడానికి తీసుకొచ్చారు. అంటే ఒక మత స్థలం ఇంకొక మత స్థలానికి మార్చకూడదు. ఇప్పుడు సపోజ్ 15th August 1947 తర్వాత ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక చర్చ్ ఉందనుకోండి, దాన్ని మసీదుగా మార్చకూడదు. ఒకవేళ ఇప్పుడు సపోజ్ బాబ్రీ మసీద్ కేసు అనేది ఒక ఎక్సెప్షన్ ఇలాంటి వాటిల్లో. అది 15 ఆగస్టు 1947 కన్నా ముందు నుంచి కొనసాగుతుంది. అంటే 15 ఆగస్టు 1947 కన్నా ముందు నుంచి కొనసాగుతూ కోర్టులో ఉందనుకోండి ఆ కేసు ఏదైనా, అప్పుడు దానికి ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనేది వర్తించదు. ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏం చెప్తుంది? 15th August 1947 తర్వాత మీకు ఏ దేవాలయం అయితే ఉందో దాన్ని ఆ దేవాలయంగానే ఉంచాలి. దీన్ని ఇంకొక దేవాలయంగా, ఇంకొక మతంకి సంబంధించిన దేవాలయంగా మార్చకూడదు అని చెప్తుంది అనమాట. దీంట్లో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆల్రెడీ మనం మాట్లాడాం, బాబ్రీ మసీదు, రామ జన్మభూమి వివాదం అనేది, అయోధ్య వివాదం అనేది ఈ చట్టం పరిధిలోకి రాదు. ఎందుకు అంటే ఇది 1947 కన్నా కూడా ముందు నుంచి ఉంది. దాంతోపాటు ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే పురాతన చారిత్రక స్మారక చిహ్నాలు, అంటే ఆర్కియాలజికల్ సైట్స్, యాన్సెంట్ మోనుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి, సంరక్షించేటువంటి చట్టం 1958 ప్రకారం ఆ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనేది వర్తించదు. సో ఇట్ ఈస్ నాట్ ఆబ్లిగేటెడ్ టు ద యాన్సెంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. సో కనీసం ఒక 500 ఏళ్ళ నాటి పురాతన దేవాలయం ఉందనుకోండి, దానికి ఆర్కియాలజీ సైట్ రక్షణలో అది ఉందనుకోండి, దాన్ని కనుక మార్చి వేరే మతానికి కనుక చేశారనుకోండి, అయినప్పటికీ కూడా అది ఈ చట్టంలోకి రాదు. అంటే దాన్ని వీళ్ళు వెనక్కి వెళ్ళి దేవాలయంగా మార్చుకోవచ్చు. సో ఎందుకంటే చాలా ఓల్డ్ 500 ఏళ్ళ నాటి పురాతన దేవాలయం కాబట్టి, ఇలాంటి 500 ఏళ్ళ నాటి పురాతన దేవాలయాలని మీరు మసీదులుగా మారిస్తే ఈ చట్టం వర్తించదు మళ్ళీ, ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ యాక్ట్ 1991. సో అందుకనే అయోధ్య కూడా దీని కిందకి రాలేదు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఈ చట్టాన్ని కనుక వయలేట్ చేస్తే, అంటే ఈ చట్టానికి ఎవరైనా ఉల్లంఘించినట్లయితే, సో వయలేషన్ అండ్ అట్రాక్ట్స్ పెనాలిటీస్. సో పెనాలిటీస్ వాళ్ళకి, ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళకి ఉంటాయి. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, తర్వాత జరిమానా కూడా విధించబడుతుంది అన్నమాట. సో ఇది ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఇక్కడ 26th January 1950 తర్వాత ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం అలానే ఐడెంటిటీని మార్చకుండా ఉంచాలి అంటున్నారు. ఎస్, అంటే ఏ మతం వాళ్ళే ఆ మతానికే ఉంచాలి. ఎప్పటి నుంచి అది? 15th August 1947, నాట్ 26th January 1950. తర్వాత ఏ ప్లేస్ అయినా కానీ ఆర్కియాలజికల్ సైట్ రిమైన్స్ యాక్ట్ 1958 కింద ఉంటే, యాన్సెంట్ మాన్యుమెంట్స్ అయి ఉంటే, పురావస్తుకు సంబంధించిన దేవాలయాలు ఉంటాయి, కనీసం 500 ఏళ్ళ నాటికన్నా ఎక్కువగా ఉన్నటువంటి పురాతన ఆలయాలు ఆర్కియాలజికల్ పురావస్తు శాఖ కింద ఉంటే ఈ చట్టం వీటికి వర్తించదు. ఎస్, కరెక్ట్. ఓన్లీ 2 కరెక్ట్. బాల కార్మికుల్ని, చైల్డ్ లేబర్ని తగ్గించడానికి తీసుకున్నటువంటి చర్యలేంటి, నిరోధించడానికి తీసుకున్నటువంటి చర్యలేంటి? కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రొవిజన్స్ని ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 24 అధికరణ 24 ఇదేం చెప్తుంది? 14 years కన్నా కూడా తక్కువ ఉన్న పిల్లలు కెనాట్ బీ ఎంప్లాయిడ్ టు పర్ఫామ్ ఎనీ హజార్డస్ వర్క్. ఎలాంటి ప్రమాదపు పరిశ్రమల్లో వీళ్ళని పనిచేయకుండా చూడాలి. ఆర్టికల్ 24ని మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలంటే, సపోజ్ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఈ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది, ఫైర్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంది, లేదా
కెమికల్ ఇన్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంది. కెమికల్ ఇండస్ట్రీ ఇది. ఇలాంటి ఇండస్ట్రీస్లో, ఇలాంటి ఫ్యాక్టరీస్లో 14 ఏళ్ల లోపు పిల్లల్ని కనుక నియమించుకుంటే అది చట్ట విరుద్ధం. 14 సంవత్సరాల కన్నా లోపు పిల్లల్ని అక్కడ నియమించుకోకూడదు. ఇది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ కాదు, రాజ్యాంగ విరుద్ధం. ఇది ఆర్టికల్ 24 అది చెప్తుంది. ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? ద హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్, మెన్ అండ్ ఉమెన్ అండ్ ద టెండర్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ షుడ్ నాట్ బి అబ్యూస్డ్. పిల్లల యొక్క శారీరక ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాలి. ఇక్కడ వాళ్ళని అనవసరంగా పని చేయకుండా రక్షించాలి. అనవసరంగా పని చేయడం అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 39 ప్రకారం క్లియర్గా చూద్దాం. సపోజ్ ఒక పూర్ ఫ్యామిలీ ఉంది. ఈ పూర్ ఫ్యామిలీ వాళ్ళ చిల్డ్రన్స్ని బతుకు తెరువు కోసం, లైఫ్ సస్టైనింగ్ కోసం సపోజ్ బిచ్చమెత్తుకునేలాగా చేయటం, వీధుల్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేసేలాగా చేయటం, నిర్మాణ పనుల్లో పాల్గొనేలాగా చేయటం, ఇలాంటి కఠినమైన పనులు వాళ్ళ పేరెంట్స్ లేదా మిగతా వాళ్ళు చేయించటం కూడా ఆర్టికల్ 39 అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఆర్టికల్ 24 అండ్ ఆర్టికల్ 39 ఈ రెండు కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. దాంతోపాటు మీకు ముఖ్యమైనటువంటి లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ కూడా తీసుకొచ్చారు. దాంట్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అంటే ఉచిత విద్యా హక్కు చట్టం, అంటే ఫ్రీగానే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచితంగా మరియు నిర్బంధ తప్పనిసరి విద్యను అందించాలన్నమాట. అంటే ఒక పిల్లవాడు పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం లేదా ఎన్జిఓలు అతన్ని పాఠశాలలో చేర్పించాలండి 6 నుంచి 14 సంవత్సరాల వాళ్ళని. చైల్డ్ లేబర్ అండ్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, అంటే బాల కార్మికుల నిషేధిత మరియు నియంత్రణ చట్టం, ఇది 1986లో తీశారు. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే 14 సంవత్సరాల లోపు పిల్లల్ని, అంటే అండర్ 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ చిల్డ్రన్స్ని ఏ ఉద్యోగంలో కూడా నియమించకూడదు. అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలిగించకూడదు. 14 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్ ఎన్వైరన్మెంట్ వర్క్ ప్లేస్ చూపించాలి. సురక్షితమైనటువంటి పరిశ్రమల్లోనే పనిని చూపించాలన్నమాట. అంటే 14 నుంచి 18 వాళ్ళలో పటాసులు తయారీ, అంటే క్రాకర్స్ తయారీ కంపెనీల్లోనూ, మైన్స్ గనుల్లోనూ, ఇటుక బట్టీలు ఇలాంటి వాటిల్లో 14 నుంచి 18 సంవత్సరాల వాళ్ళని కూడా తీసుకోకూడదు. ఇది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ చెప్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్. ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటే పిల్లల్ని హానికరమైనటువంటి పరిశ్రమల్లో, అంటే సో హజార్డస్ వర్క్ అనమాట, హజార్డస్ వర్క్ ప్రాణికరమైనటువంటి పరిశ్రమల్లో వాళ్ళు పని చేయడం అనేది నిషేధిస్తుంది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. సపోజ్ ఒక 14 ఏళ్ళ బాలుడిని అనుకోండి, కంప్యూటర్ డేటా ఎంట్రీ వంటి పనుల్లో పనిచేయవచ్చు. ఒక 16 ఏళ్ళ బాలుడిని తీసుకుంటే కంప్యూటర్ ఎంట్రీ లాంటి వాటిల్లో పనిచేయవచ్చు. కానీ ఆ 16 ఏళ్ళ బాలుడు కెమికల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పనిచేయకూడదు. సో ఇలా అనమాట. దాంతోపాటు నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్, ఇది 1987లో తీసుకొచ్చారు. జాతీయ బాల కార్మిక విధానం, నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ 1987. సో ఇది కంప్లీట్గా చైల్డ్ లేబర్ని రెగ్యులేట్ చేయడం కోసం గవర్నమెంట్ ఒక స్పెషల్ ప్రొవిజన్స్ని తీసుకొచ్చింది. అంటే పూర్ పీపుల్కి ఉన్నటువంటి పూర్ చిల్డ్రన్కి, పేద పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత విద్య, స్కిల్ ట్రైనింగ్, వృత్తి శిక్షణ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు కల్పించడమే నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి స్కీమ్ ఏంటంటే ద పెన్సిల్ అనమాట, ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. అంటే ఇది ఒక పోర్టల్ అనమాట. 2017లో ఈ పోర్టల్ని తీసుకొని వచ్చారండి. ఇట్ ఈజ్ ఏ పోర్టల్. సో పోర్టల్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2007 బై ది మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో అంటే ఈ పోర్టల్ ద్వారా ఏం చేస్తుందంటే ప్రభుత్వం బాల కార్మికులను నివారించడానికి సమర్థవంతంగా చర్యలు తీసుకొని అమలుపరుస్తూ ఉంటుందన్నమాట. సపోజ్ ఒక వ్యక్తి ఒక హోటల్లో కానీ దుకాణంలో కానీ పిల్లలు పనిచేస్తున్నారనుకోండి, ఆ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు మనం. సో వీళ్ళు చైల్డ్ లేబర్ని ప్రోత్సహిస్తున్నారు, మీరు చర్యలు తీసుకోండి అని. అంటే పెన్సిల్ అనేది ఒక పోర్టల్. మనం చైల్డ్ లేబర్ ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ మీద మనం ఈ పోర్టల్లో ప్రభుత్వానికి సమాచారం అందించవచ్చు. సో ఇది భారతదేశంలో చైల్డ్ లేబర్
అంటే బాల కార్మికులని నివారించడానికి తీసుకొచ్చినటువంటి చట్టాలు రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు. సో ఆర్టికల్ 39 ఏంటండి? ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆర్టికల్ 39 గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడాం? ఆర్టికల్ 39 అనేది పిల్లలు బతుకు తెరువు కోసం, పేద కుటుంబానికి చెందిన పిల్లలు నిర్మాణ పనుల్లో కానీ బిచ్చమెత్తుకోవటం కానీ ఇలాంటివి జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. సో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ తప్పించారు. సో ఆర్టికల్ 24ని ఇక్కడ ఇచ్చారు. ఆర్టికల్ 24ని హజార్డస్ ఇండస్ట్రీలో పనిచేయకూడదు అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ప్రమాదకరమైన పరిశ్రమల్లో పిల్లలు పనిచేయకూడదు అని చెప్పేది ఆర్టికల్ 24. ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? సో పేద పిల్లలు బతుకు తెరువు కోసం చేసేటువంటి నిర్మాణ పనుల్లో కానీ బెచ్చమెత్తుకోవటం కానీ ఇలాంటి పనులు చూసుకోకుండా ఎవరి బాధ్యత చేపట్టాలి? గవర్నమెంటే బాధ్యత చూపెట్టాలి. సో కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ ద హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ అండ్ ది జెండర్ ఆఫ్ ఏజ్ అంటే ఈ 2 రివర్స్ ఇచ్చారు. ఆర్టికల్ 39 దీనికి, ఆర్టికల్ 24 దీనికి. సో 2 స్టేట్మెంట్స్ రాంగ్. పెన్సిల్ అనే ప్లాట్ఫామ్ ఏంటండి? పోర్టల్. ఇది ఎవరు లాంచ్ చేశారు? మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాంచ్ చేసింది. ఇది ఎందుకండి ఈ పోర్టలు? సింపుల్గా మనం గవర్నమెంట్కి చర్యలు తీసుకోండి, ఇక్కడ చైల్డ్ లేబర్ ఉన్నారు అని రిపోర్ట్ చేయడానికి అనమాట. సో 3rd స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఇక్కడ ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్స్ యాక్ట్, AFSPA యాక్ట్ 1958లో దీన్ని తీసుకొచ్చారండి. సో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958. దీని ప్రకారం ఏదైనా ఒక స్టేట్ని లేదా ఒక ప్లేస్ని డిస్టర్బ్డ్ ఏరియాగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ డిక్లేర్ చేయొచ్చు. డిస్టర్బ్డ్ ఏరియా అంటే అక్కడ వైలెన్సెస్ జరుగుతున్నాయి, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది అక్కడ అని అర్థం అనమాట. అలా డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు. ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 ప్రకారం అండర్ సెక్షన్ 3 ఆఫ్ దిస్ AFSPA సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కెన్ ఇష్యూ ఏ నోటిఫికేషన్ డిక్లేరింగ్ ఏ ప్లేస్ యాజ్ ఆర్ ఏరియా యాజ్ డిస్టర్బ్డ్ ఏరియా. సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెక్షన్ 3ని బేస్ చేసుకొని సో ఒక ప్లేస్ని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు. అయితే దీనికి 1972లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, సవరణ తీసుకొచ్చి ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ రెండిట్లో ఎవరైనా కానీ డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేసేయచ్చు. ఇంతకుముందు జస్ట్ నోటిఫికేషన్ని డిక్లేరింగ్ అంటే ఒక ఏరియాని డిక్లేర్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, కానీ డిక్లేర్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. కానీ 1972 తర్వాత స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ రెండిట్లో ఎవరైనా కానీ ఒక ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా సో అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు అని డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఉదాహరణకు మనం చూస్తే అస్సాంలో కానీ మణిపూర్, నాగాల్యాండ్ రాష్ట్రాల్లో ఈ డిస్టర్బ్డ్ ఏరియాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రకటించింది. సో అక్కడ AFSPA ఉంటుందన్నమాట. సో అసలు ఎందుకు ఈ డిస్టర్బ్డ్ ఏరియాగా ఒక ప్రాంతాన్ని గుర్తించాలి? రీజన్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా. సో ఇది ఒక డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రాంతంగా ప్రకటించడానికి కారణాలు ఏంటి అంటే అక్కడ ఒక స్టేట్ కానీ తీసుకుంటే అక్కడ రిలీజియస్ మతపరమైనటువంటి గొడవలు ఉండొచ్చు, రేషియల్ జాతుల పరమైన గొడవలు ఉండొచ్చు, లింగ్విస్టిక్ భాషాపరమైన గొడవలు ఉండొచ్చు, రీజనల్ ప్రాంతీయ పరమైనటువంటి గొడవలు ఉండొచ్చు, కాస్ట్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్ కుల సంబంధమైన సంఘర్షణలు జరగవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకు మీరు తీసుకుంటే నాగాల్యాండ్లో కానీ మణిపూర్లో కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ సపరేటిస్ట్ మూమెంట్స్ ఉంటాయండి, వేర్పాటు ఉద్యమాలు ఎక్కువగా ఉంటాయి, తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ స్టేట్స్ని సో మనం AFSPA ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కింద రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. సో పవర్ ఆఫ్ అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఏముంటాయి దీని ప్రకారం మనం చూస్తే సో ఇది సెంట్రల్ గవర్నమెంటే కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు. తర్వాత ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది కనుక ఒకసారి ఇంపోజ్ చేస్తే కంటిన్యూస్గా ఇది ఒక 3 నెలల పాటు అమల్లో ఉంటుందండి. అకార్డింగ్ టు డిస్టర్బ్డ్ ఏరియాస్
స్పెషల్ కోర్ట్స్ యాక్ట్ 1976ని బేస్ చేసుకొని. సో ఒకసారి కనుక ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్ కనుక ఇంపోజ్ చేస్తే అది 3 months ఆ ఏరియాలో ఆ యాక్ట్ అనేది అమలవుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే సైనిక దళాలకు ఎక్కువ అధికారులు ఉంటాయండి, మోర్ పవర్స్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్. సో అండర్ AFSPA ద ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యావ్ ద పవర్ టు సెర్చ్ ఆర్ అరెస్ట్ వితౌట్ ఏ వారెంట్. వారెంట్ లేకోకుండానే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు, గృహాలని తనిఖీ చేయొచ్చు, కాల్పులు జరపచ్చు ఎవరు, సైనిక అధికారులు. సో మోర్ పవర్స్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఇది కొంచెం స్థానిక ప్రజల మీద కొంచెం ప్రభావం చూపొచ్చు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరగవచ్చు అని యాక్టివిస్టులు అంటారు. కానీ ఇది కనుక లేకపోతే AFSPA ఇంకా ఎక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మనం ఇప్పుడు వరకు కాన్సెప్ట్ చూసాం కాబట్టి ఒకసారి క్వశ్చన్ని మనం అనాలిసిస్ చేద్దాం. ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్ 1958. ఓకే, ఓన్లీ ద యూనియన్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ నోటిఫికేషన్ డిక్లేరింగ్ సర్టెన్ ఏజ్ యాజ్ డిస్టర్బ్డ్ గ్రాంటింగ్ ది ఆర్మ్డ్ ఫోర్స్ అథారిటీ అండర్ AFSPA. ఓన్లీ యూనియన్ గవర్నమెంటే కాదండి, మనం చెప్పుకున్నాం 1972లో అమెండ్మెంట్ జరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఫర్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇష్యూ పీరియాడిక్ డిస్టర్బ్డ్ ఏరియా నోటిఫికేషన్. ఎస్, అస్సాంకి కానీ, అరుణాచల్ ప్రదేశ్కి కానీ, నాగాల్యాండ్కి కానీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిక్లేర్ చేస్తుందండి. సో ఇది ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్ కిందకు వస్తుందండి. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూస్తే డిస్టర్బ్డ్ ఏరియాస్ స్పెషల్ కోర్ట్ యాక్ట్ 1976ని బేస్ చేసుకొని ఒకసారి కనుక ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కనుక ఇంపోజ్ చేస్తే కంటిన్యూగా అది 3 months ఉంటుందండి. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. 2 and 3 ఆర్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? 2 statements అబోవ్ ఆర్ కరెక్ట్. ప్రెసిడెంట్ పార్డాన్ పవర్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారండి. అంటే క్షమాభిక్ష అధికారాలు, పార్డానింగ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్, క్షమాభిక్ష అధికారాల గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు ప్రెసిడెంట్ రాష్ట్రపతి, ద ప్రెసిడెంట్ కెన్ గ్రాంట్ పార్డాన్స్ ఫర్ కోర్ట్ మార్షల్ అండ్ డెత్ పెనాల్టీ కేసెస్. ఎస్, ఏమైనా డెత్ పెనాల్టీ విధించబడింది ఒక కేసులో, ఆర్టికల్ 72 ప్రెసిడెంట్ పవర్స్ని ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ కెన్ గ్రాంట్ పార్డాన్స్. సో క్షమాభిక్ష అధికారాన్ని ఇవ్వచ్చు ప్రెసిడెంట్. ద ప్రెసిడెంట్ కెన్ గ్రాంట్ పార్డాన్స్ ఇన్ కేస్ ఇన్వాల్వింగ్ క్యాపిటల్ పనిష్మెంట్ అండ్ కోర్ట్ మార్షల్ సెంటెన్సెస్. ఎస్. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ద పవర్ టు గ్రాంట్ పార్డాన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. నో, యాక్చువల్గా సపోజ్ మీరు ఏదైనా ఒకటి తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక వ్యక్తి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకుండు. ఓకే, అతనికి డెత్ సెంటెన్స్ పడింది, ఉరిశిక్ష వేయాలని నిర్ణయించారు. ఎవరు? రాష్ట్రపతి, కోర్టు, సెంట్రల్ లాస్ ద్వారా ఒక చట్టం ద్వారా అతనికి కోర్టు మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధిస్తే క్షమాభిక్ష కోసం ఈ పర్సను రాష్ట్రపతికి ఒక పిటిషన్ పెట్టుకున్నాడు క్షమాభిక్ష కోసం. సో రాష్ట్రపతి అప్పుడు ఏం చేస్తాడు? స్వయంగా నిర్ణయం తీసుకోడు, కేంద్ర ప్రభుత్వ సలహా తీసుకుంటాడు. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా మేరకు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇతను ప్రెసిడెంట్ ఈజ్ డిపెండెంట్స్ ఆన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, నాట్ ఇండిపెండెంట్ డెసిషన్స్. అంటే ఇండిపెండెంట్ అడ్వైస్ కాదండి, అడ్వైస్ తీసుకోవాలి, అడ్వైజ్ మీద స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ కన్విక్టెడ్ అండర్ స్టేట్ లా, అంటే ఒక వ్యక్తి ఏదైనా రాష్ట్ర చట్టం ప్రకారం దోషిగా తేలితే ఓన్లీ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కెన్ గ్రాంట్ పార్డాన్. అంటే రాష్ట్ర చట్టం కింద కనుక దోషిగా తేలిస్తే క్షమాభిక్ష ఇచ్చే అధికారం ద స్టేట్ కెన్ గ్రాంట్ ఏ, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కెన్ గ్రాంట్ ఏ పార్డాన్. క్షమాభిక్ష ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది, అండర్ ఆర్టికల్ 161 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, నాట్ ది ప్రెసిడెంట్.
అంటే ఒక వ్యక్తికి ఏదైనా రాష్ట్ర చట్టం ఆధారంగా దోషి కనుక తేలిస్తే క్షమాభిక్ష ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి ఉంటుంది, రాష్ట్రపతికి కాదు, అండర్ ఆర్టికల్ 161 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ప్రెసిడెంట్ కెన్ గ్రాంట్ ఏ పార్డాన్ టు ఇండివిజువల్ కన్విక్టెడ్ అండర్ స్టేట్ లాస్ కనుక కన్విక్ట్ అయితే ఎవరు ఇవ్వాలండి? గవర్నర్ ఇవ్వాలి, నాట్ ప్రెసిడెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 161 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో థర్డ్ స్టేట్మెంట్స్ ఆల్సో ఇన్కరెక్ట్, ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల దినోత్సవంగా ఎవ్రీ ఇయర్ మనం 10th డిసెంబర్న జరుపుకుంటూ ఉంటామండి. దానికి కారణం ఏంటి అంటే అవేర్నెస్ని తీసుకురావడానికి అంటే దాని యొక్క ప్రాముఖ్యత గుర్తించడానికి. ఎలాంటి ప్రాముఖ్యత హ్యూమన్ రైట్స్లో ఏముంటుంది? ఇంపార్టెన్స్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయం, ఇంపార్టెన్స్ ఆఫ్ పీస్ సమానత్వం, ఇంపార్టెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, సో దట్ ఈస్ సమానత్వం, పీస్ శాంతి, జస్టిస్ న్యాయం, ఇలాంటి మానవ హక్కులు అంటే ఇవి ఒక ఎగ్జాంపుల్. జస్టిస్ న్యాయం, ఈక్వాలిటీ సమానత్వం, పీస్ శాంతి, ఇలాంటివన్నీ కూడా మానవ హక్కుల యొక్క ప్రాముఖ్యత. టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జస్టిస్, పీస్ అండ్ ఈక్వాలిటీ. సో ఇట్ మార్క్స్ ది అడాప్షన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఇన్ 1948. 1948లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, యుఎన్ జనరల్ అసెంబ్లీ మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, దట్ ఈస్ UDHRని 1948లో డిక్లేర్ చేసింది. అప్పటి నుంచి మనం December 10న ఎవ్రీ ఇయర్ కూడా మనం హ్యూమన్ రైట్స్ డేని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, దట్ ఈస్ UNHRC, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, దట్ ఈస్ UNHRC. దీన్ని 2006లో ఫామ్ చేశారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ హ్యూమన్ రైట్స్ గ్లోబల్, అంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం ఇది పనిచేస్తుంది అనమాట. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మొత్తం 47 మెంబర్స్ ఉంటాయి. ఈ 47 మెంబర్స్ కూడా రొటేషన్ వైజు పీరియాడికల్గా ఒక 3 years ఒకళ్ళుండి ఇంకొక 3 years అలా చైర్ ఉంటుందన్నమాట వీళ్ళకి. ఇండియా కూడా మల్టిపుల్ టైమ్స్ మెంబర్గా కంటిన్యూ అయింది, తర్వాత మళ్ళీ డిస్కంటిన్యూ అయింది, ఎందుకంటే ఇండియా అనేది పర్మనెంట్ మెంబర్ కాదు యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో. సో UNHRC అనేది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ని ఇది వరల్డ్ వైడ్గా ఖండిస్తూ వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, సిరియా, ఉక్రెయిన్, మయన్మార్, ప్రజెంట్ మనం చూస్తుంటే బంగ్లాదేశ్, వీటన్నిటిలో కూడా హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ ఉన్నాయి ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో. సో అప్పుడు యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏం చేస్తుంది? ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా లేదా అనేది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో తర్వాత 47 మెంబర్ కంట్రీస్ దీంట్లో ఉన్నాయి UNHRCలో. దాంతోపాటు ఎప్పుడూ కూడా దీనికి పర్మనెంట్ మెంబర్స్, సో పర్మనెంట్ మెంబర్ అనేది ఇండియా కాదండి. ఇండియా హ్యాస్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ ది UNHRC మల్టిపుల్ టైమ్స్, బట్ ఇట్స్ మెంబర్షిప్ ఈజ్ నాట్ పర్మనెంట్. సో ఇండియా యొక్క మెంబర్షిప్ అనేది పర్మనెంట్ కాదండి. ఎగ్జాంపుల్గా మీరు చూస్తే ఇండియా అనేది యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క మెంబర్గా 2022 నుంచి 2024 వరకు పనిచేస్తుంది. దాని తర్వాత ఇండియా అనేది మెంబర్ కాదు ఇప్పుడు, అంటే నాన్ పర్మనెంట్ మెంబర్ అనమాట, పర్మనెంట్ మెంబర్ కాదు. సో మెంబర్షిప్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఫర్ ఇండియా. సో 2022 నుంచి 2024 వరకు మెంబరే, కానీ ఇప్పుడు మెంబర్ కాదు. సో అంటే ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఎస్, కరెక్ట్. సో 1, 2, 3. సో సారీ, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటున్నారు. సో 24 టర్మ్ వరకే కాబట్టి, సో 24 దాటిపోయింది, ఇప్పుడు 25లో ఉన్నాం. సో 24 దాటిపోయింది, 25లో ఉన్నాం. సో దాంతో ఇది తప్పండి. సో 2 సంవత్సరాలు మాత్రమే చేసింది. ఇప్పుడు మనం ఇండియా మెంబర్ అయితే కాదు దీంట్లో. సో ఓకే, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. 1 and 2 కరెక్ట్, ఓన్లీ 2 కరెక్ట్. సో ఓన్లీ 2 కరెక్ట్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. క్యాపిటల్ పనిష్మెంట్, దట్ ఈజ్ డెత్ పెనాల్టీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారండి. డెత్ పెనాల్టీ, క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణదండన. ఇది ఇండియాలో లీగలే అండి, ఇండియాలో లీగల్గానే ఉంది, ఇండియాలో లీగలే.
ఇది నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అంటది ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ విరుద్ధం అయితే కాదు మరణదండన అనేది, క్యాపిటల్ పనిష్మెంట్, డెత్ పెనాల్టీ అనేది. ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు, దట్ ఈజ్ నిర్భయ కేస్. నిర్భయ కేసులో ద కన్విక్ట్స్ వర్ గివెన్ ద డెత్ పెనాల్టీ అండర్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ డాక్ట్రిన్. నిర్భయ కేసులో ఉన్నటువంటి కన్విక్ట్ అయిన అందరికీ కూడా మరణదండన విధించడం జరిగింది. దేని ప్రకారం? ఏం రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అంటే సమాజం అంతా ఉలిక్కిపడే అలాంటి కేసుల్లో ఇలాంటి డెత్ పెనాల్టీని ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ డిక్లేర్ క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది రాజ్యాంగ విరుద్ధం అని క్యాపిటల్ పనిష్మెంట్ని ఎక్కడా చెప్పలేదు కాన్స్టిట్యూషన్లో. సో ఇది ఒక పాయింట్. సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ని ఇచ్చిందండి. ఎప్పుడు బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఒక 5 రకాలైనటువంటి తీవ్రమైన నేరాలని పరిగణించి వాటికి మనం క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వచ్చు, మరణదండన విధించవచ్చు అని చెప్పింది. వాటిల్లో 5 బ్రాడ్ కేటగిరీస్ మనం చూసినట్లయితే బ్రూటల్ మర్డర్ అంటే కిరాతకంగా హత్య చేయటం, బ్రూటల్ మర్డర్ కిరాతకంగా హత్య చేయటం. దాంతోపాటు డిప్రేవ్డ్ మోటివేషన్స్ అంటే హేయమైన ఉద్దేశాలని కలిగి ఉంచడం, క్రైమ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ సామూహిక నేరం, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి అన్నమాట. సో అంటే ఉగ్రవాద దాడులు, సో ఒకే కుటుంబానికి సంబంధించిన అందరినీ హత్య చేయటం అత్యంత క్రూరమైన నేరాలుగా ఈ కేటగిరీ కింద డిఫైన్ చేయటం జరిగిందనమాట. సో బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో. ఓకే, దీని తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించబడిన వ్యక్తి రాష్ట్రపతి లేదా గవర్నర్ దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సో మెర్సీ పిటిషన్ అంటారు. అంటే క్షమాభిక్ష యొక్క దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరికి? రాష్ట్రపతికి చేసుకోవచ్చు, ప్రెసిడెంట్కి అండ్ గవర్నర్కి కూడా చేసుకోవచ్చు. స్టేట్ లాస్ అయితే గవర్నర్కి అండ్ సెంట్రల్ లా అయితే రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్, క్షమాభిక్షని కోరుతూ పిటిషన్ని ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే రాజీవ్ గాంధీ హత్య కేసులో, సో రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో వన్ ఆఫ్ ది కన్విక్ట్ అంటే నిందితుల్లో ఒకరైనటువంటి పెరరివాలన్ మెర్సీ పిటిషన్ని అప్లై చేసుకున్నాడు. సో ఇది క్షమాభిక్షని పిటిషన్ దాఖలు చేసుకుంటే క్షమాభిక్ష ఇచ్చేశారు, రాష్ట్రపతి క్షమాభిక్షని ఇవ్వటం జరిగిందనమాట. సో దాంతోపాటు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 72 అంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 72 దీని ప్రకారం నేరస్తుడు ఎవరైనా కానీ అంటే కన్విక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతనికి రాష్ట్రపతికి అంటే ప్రెసిడెంట్కి మెర్సీ పిటిషన్ని సమర్పించవచ్చు. క్షమాభిక్ష కోసం పిటిషన్ని సమర్పించవచ్చు. సో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సో ఆర్టికల్ 72ని బేస్ చేసుకొని మెర్సీ పిటిషన్ని ఫైల్ చేయొచ్చు అటు ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ. సో ఏ కన్విక్ట్ కెన్ ప్రజెంట్ ఏ మెర్సీ పిటిషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 70 కాదు, ఆర్టికల్ 72 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, the president has the power to grant pardons in all cases where the sentence is by the court martial కేసెస్లో కూడా ప్రెసిడెంట్ కెన్ పార్డాన్ మిలిటరీ కోర్ట్ సెంటెన్సెస్. మిలిటరీ కోర్టులో కూడా ఎవరికైనా డెత్ పెనాల్టీ పడింది అనుకోండి, మిలిటరీ కోర్టులో, సివిల్ కోర్టులో కాకుండా, అలాంటి డెత్ పెనాల్టీని కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ద ప్రెసిడెంట్ హ్యాస్ ది పవర్ టు గ్రాంట్ పార్డన్ ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద సెంటెన్సెస్ కోర్ట్ అంటే మిలిటరీ కోర్టు విధించినటువంటి కేసుల్లో కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. ఎస్, కరెక్ట్ అండి. సో 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ ఎవర్ కానీ 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. సో ఓన్లీ 2. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం ఒకసారి చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో క్యాపిటల్ పనిష్మెంటు అంటే డెత్ పెనాల్టీ అంటే ఉరి తీయటం అనేది నాట్ కాన్స్టిట్యూషనలా? క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్
అంటే క్యాపిటల్ పనిష్మెంట్ భారతదేశం ప్రకారం లీగలే, రాజ్యాంగబద్ధమైనదే. ఓకే, ఎప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో ఉరి తీయొచ్చు కాబట్టి ఇది లీగలే, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, డెత్ పెనాల్టీ ఈజ్ అవార్డెడ్ ఇన్ సర్టెన్ కేటగిరీస్ ఆఫ్ క్రైమ్స్. ఎస్, కొన్ని రకాలైనటువంటి హీనమైన చర్యల్లో డెత్ పెనాల్టీని ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో చెప్పింది, బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ పాయింట్, మెర్సీ పిటిషన్ ఈజ్ ఫైనల్ లీగల్ రెమెడీ. ఎస్, క్షమాభిక్ష పెట్టుకునేటువంటి పిటిషన్, మెర్సీ పిటిషన్ ఏదైతే ఉందో లీగల్ బ్యాటిల్లో అది ఫైనల్ రెమెడీ. ఎస్. తర్వాత ప్రెసిడెంట్ కెన్ గ్రాంట్ మెర్సీ అండర్ ఆర్టికల్ 72 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, యాజ్ వెల్ యాజ్ గవర్నర్ ఆల్సో గ్రాంట్ మెర్సీ అండర్ ఆర్టికల్ 161. ప్రెసిడెంటే కాదు, గవర్నర్ కూడా క్షమాభిక్ష పెట్టే అధికారాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్, ప్రెసిడెంట్ కెన్ పార్డాన్ మిలిటరీ కోర్ట్ సెంటెన్సెస్. ఎస్, ఇంక్లూడింగ్ కోర్ట్ మార్షల్ కేసెస్. మిలిటరీ కోర్టులో పడినటువంటి డెత్ పెనాల్టీకి సంబంధించినటువంటి క్షమాభిక్షలను కూడా పెట్టే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడాం క్యాపిటల్ పనిష్మెంట్ గురించి. సో ఒకసారి చూడండి. స్పెషల్ లీవ్ పిటిషన్, ఎస్ఎల్పి, ఆర్టికల్ 136 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అధికరణం 136 భారత రాజ్యాంగం ప్రకారం. ఇట్ అలౌస్ an individual to file a special leave petition in the Supreme Court of India. భారత రాజ్యాంగం ఆర్టికల్ 136 ప్రకారం ప్రత్యేక అనుమతి పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు సుప్రీంకోర్టులో. సో అంటే విచక్షణ అధికారం మాత్రం, సుప్రీంకోర్టులో విచక్షణ అధికారం మాత్రం, అంటే సుప్రీంకోర్టు కెన్ డిసైడ్ వెదర్ ఇట్ వాంట్స్ టు హియర్ ది అప్పీల్ ఆర్ నాట్. సుప్రీంకోర్టుని ఈ పిటిషన్ని, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినంత మాత్రాన సుప్రీంకోర్టు అప్రూవల్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయాలి. సో అంటే అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నమాట. సో సుప్రీంకోర్టు అనేది విచక్షణ అధికారం కలిగి ఉంటుంది ఈ పిటిషన్ తీసుకోవాలా లేదా అనేది, స్పెషల్ లీవ్ పిటిషన్ని. అసలు స్పెషల్ లీవ్ పిటిషన్ ఎప్పుడు వేస్తారు అని మనం గమనించినట్లయితే, సో కింది స్థాయి కోర్టు, లోయర్ కోర్టు లేదా ట్రిబ్యునల్ కానీ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, తీర్పు ఇచ్చిన తర్వాత ఈ పర్సన్ కనుక ఒక అసంతృప్తితో కనుక ఉంటే అతను సుప్రీంకోర్టులో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అనమాట ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది, ఆర్టికల్ 136. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడండి. ఈ ఏ అనే పర్సన్ను హైకోర్టుకి వెళ్ళాడు అనుకున్నాం. హైకోర్టుకి వెళ్తే ఇతనికి ఈ జడ్జిమెంట్ మీద అసంతృప్తిగా ఉంది. అప్పుడు ఏ అనే పర్సన్ సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 136 ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్ని ఫైల్ చేస్తాడు. ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు దీన్ని విచారించాలా లేదా అనేది సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ విచారించాల్సి వచ్చింది అని ఉంటే విచారిస్తుంది అనమాట. సో అది స్పెషల్ లీవ్ పిటిషన్. ఓకే, ఎస్ఎల్పి కెన్ బి ఫైల్డ్ అగెన్స్ట్ ఎనీ జడ్జిమెంట్, డిక్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ దోస్ రిలేటెడ్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే, ఇక్కడ మనకి ఒక ట్రిక్ ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్పెషల్ లీవ్ పిటిషన్ ఉండదండి. సో ఎక్సెప్ట్ దోస్ రిలేటింగ్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. స్పెషల్ లీవ్ పిటిషను ఆర్మ్డ్ ఫోర్సెస్కి తప్ప మిగతా అన్నిటికీ కూడా ఫైల్ చేసుకోవచ్చు. The Supreme Court has discretionary power to grant or deny special leave petition up to appeal under Article 136 of the Constitution. Yes, Supreme Court అనేది డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, విచక్షణ అధికారం ఉంటుంది. ఆర్టికల్ 136 ప్రకారం ఆ పిటిషన్ని తీసుకోవచ్చా లేదా అనేది. ఎస్, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. అంటే ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది సివిల్ కోర్టు లేదా హైకోర్టు ఇలాంటి తీర్పుల మీద దాఖలు చేసుకోవచ్చు. కానీ మిలిటరీ ట్రిబ్యునల్ తీర్పుల మీద మాత్రం స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది వేయలేము అనేది మనకి ఇక్కడ కంప్లీట్గా క్లియర్గా అర్థమవుతుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ని ఎందుకు తిరస్కరిస్తుంది సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో అంటే, సపోజ్ ఆస్తి తగాదా ఉందనుకోండి, అది ప్రాపర్టీ డిస్ప్యూట్, దానికోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు సమయాన్ని ఇబ్బంది పెడుతున్నారా అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని తిరస్కరించవచ్చు సుప్రీంకోర్టు. సో ఆయా సందర్భాల్లో సుప్రీంకోర్టు అనేది తిరస్కరిస్తుంది అన్నమాట.
ఇప్పుడు మీరు టోటల్ సమ్మరీ చూస్తే ఒక 3 లైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్ ఏంటంటే ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ ఎలోస్ ఎన్ అప్పీల్ ఫ్రమ్ లోవర్ కోర్ట్. ఎస్, లోవర్ కోర్టుకు వెళ్ళిన తర్వాత అతను సాటిస్ఫై కాకపోతే సుప్రీంకోర్టుకి స్పెషల్ లీవ్ పిటిషన్ని ఫైల్ చేసుకోవచ్చు అండర్ ఆర్టికల్ 136 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎస్, సెకండ్ పాయింట్ ఏంటంటే ఎస్ఎల్పి అప్లైస్ టు ఆల్ కేసెస్ ఎక్సెప్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే మిలిటరీ ట్రైబ్యునల్స్ ఇచ్చినటువంటి తీర్పులు కాకుండా మిగతా అన్నిటికీ కూడా ఎస్ఎల్పి అనేది వర్తిస్తుంది. మూడో పాయింట్ ఏంటి నేను చెప్పదలుచుకుంది అంటే సుప్రీంకోర్ట్ కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఎస్ఎల్పిస్ అండర్ ఆర్టికల్ 136 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్ట్ హ్యాస్ ఏ డిస్క్రిషనరీ పవర్. అంటే సుప్రీంకోర్టుకి విచక్షణ అధికారం ఉంది స్పెషల్ లీవ్ పిటిషన్ని తీసుకోవాలా వద్దా అనటంలో అనేది థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్లు చేస్తే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి గురించి పూర్తిగా అర్థమైనట్టే. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటే ఒక న్యాయమూర్తిని తన పదవిలో నుంచి తొలగించటం. ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ పాయింట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయబడలేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడా దీని గురించి మాట్లాడలేదు. అయితే న్యాయమూర్తుల్ని పదవిలో నుంచి తొలగించే ప్రాసెస్ని ఇంపీచ్మెంట్ అంటారు. ఇది ఎవరి ద్వారా జరుగుతుంది అంటే పార్లమెంట్ ద్వారా జరుగుతుంది. ఇది ఓకే, అంటే పార్లమెంట్ ద్వారా ఏం చెప్తారు? సపోజ్ ఈ జడ్జి ఉన్నాడు, ఈ న్యాయమూర్తి ఉన్నాడు, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, తన పవర్ని కరప్ట్ చేస్తున్నాడు, లేదా కరప్షన్లో పాలు పంచుకున్నాడు, అవినీతికి పాల్పడ్డాడు అనే విషయం మీద ఆ జడ్జి మీద ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని మొదలు పెట్టవచ్చు. ఆ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా ఆ జడ్జిని తొలగించవచ్చు. కాన్స్టిట్యూషన్లో ఏం మెన్షన్ చేశారు ఇంపీచ్మెంట్ గురించి అని చూస్తే ఆర్టికల్ 124(4) అధికరణ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగించే విధానాన్ని ఇది వివరిస్తుందండి. రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్. ద ఆర్టికల్ అవుట్లైన్స్ ది రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ Supreme Court judges. That is Article 124(4) of the Indian Constitution, as well as High Court judges under Article 218. అధికరణ 218 ప్రకారం హైకోర్టు జడ్జిల్ని, అధికరణ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఎప్పుడు వాళ్ళని తొలగించవచ్చు అంటే 2 వ్యాలిడ్ గ్రౌండ్స్ని కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వన్ ఈజ్ మిస్బిహేవియర్, సాధారణ ధోరణికి ఉల్లంఘనగా ప్రవర్తించటం. అంటే న్యాయమూర్తి తన నైతికత లేదా న్యాయవాది ప్రవర్తన నియమాలను ఉల్లంఘించినప్పుడు, దట్ ఈజ్ మిస్బిహేవియర్. రెండోది ఇన్కెపాసిటీ, అసమర్థత. అంటే న్యాయమూర్తి యొక్క ఆరోగ్యం కానీ మానసిక పరిస్థితి కానీ బాగాలేదనుకోండి, అప్పుడు అతన్ని తొలగించవచ్చు. ఆర్టికల్ 124(4) ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, యాజ్ వెల్ యాజ్ హైకోర్టు అయితే ఆర్టికల్ 218 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారతదేశాన్ని తీసుకుంటే కొన్ని ఇంపీచ్మెంట్ ప్రాసెస్లు ఇనిషియేట్ అయినాయండి. వాటిలో 1993లో జస్టిస్ వి రామస్వామి మీద కోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు అనే విషయం మీద వి రామస్వామిని 1993లో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేశారు పార్లమెంట్లో. కానీ పొలిటికల్ సపోర్ట్ వల్ల ఇది ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు జస్టిస్ సౌమిత్రా సేన్ 2011 జస్టిస్ సౌమిత్రా సేన్ని పబ్లిక్ ఫండ్స్ని మిస్యూజ్గా చేశారు కలకత్తా హైకోర్టుగా జడ్జిగా ఉన్నప్పుడు అని ఎక్యూజేషన్ ఏమీ మీద చేయడం జరిగింది. అయితే రాజ్యసభలో ఇంపీచ్మెంట్ మోషన్ని పాస్ చేశారు. కానీ లోక్సభలో ఇది వెళ్ళే ముందే సౌమిత్రా సేన్ రిజైన్ చేయడం జరిగింది. దాంతో ఇక్కడ కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆగిపోయింది. సో మొత్తానికి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా ఇంతవరకు ఏ జడ్జిని కూడా రిమూవ్ చేయలేదని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇంపీచ్మెంట్ ప్రయత్నాలు అయితే కొన్ని జరిగినాయి అని మనకి అర్థమవుతుంది. మొత్తంగా సంగ్రహంగా చూస్తే మనకి ఏం అర్థమవుతుంది అనేది ఒకసారి చూస్తే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి నేను ఇచ్చేది అని అంటే, ఇంపీచ్మెంట్ ఈజ్ నాట్ ఎక్స్ప్లిట్లీ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో అంటే రాజ్యాంగంలో ఈ ఇంపీచ్మెంట్, సో న్యాయమూర్తుల్ని తొలగించాలి అనే ప్రాసెస్ ఎగ్జాక్ట్గా రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ యూజ్ ది టర్మ్ ఇంపీచ్మెంట్ అనే పదం కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. ఇంకొక సెకండ్ పాయింట్ నేను ఇచ్చే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ద ఓన్లీ గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ ఆర్
మిస్బిహేవియర్ అండ్ ఇంకెపాసిటీ. ఈ రెండు బిహేవియర్స్ మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడ్డాయి. సో సుప్రీంకోర్టు జడ్జి అయితే ఆర్టికల్ 124(4) అని, అండ్ హైకోర్టు జడ్జి అయితే ఆర్టికల్ 218 అని. నెక్స్ట్ నేను ఇచ్చే ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంపీచ్మెంట్ హ్యాస్ బీన్ అటెంప్టెడ్ బట్ నెవర్ ఫుల్లీ కంప్లీటెడ్. ఎస్, ఇంతవరకు ఇంపీచ్మెంట్ ప్రాసెస్లు చూస్తే వి రామస్వామి కేసు కానీ, జస్టిస్ సౌమిత్రా సేన్ 2011 కానీ, రామస్వామి 1993 కానీ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేశారు కానీ అది ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇట్స్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. నో, ఇంపీచ్మెంట్ అనే ప్రాసెస్ మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 124(4) outline the removal process of Supreme Court judges, yes, and which has Article 218 also applicable to High Court judges. Yes, second statement correct, 2 only correct. సారీ, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, 2 ఓన్లీ కరెక్ట్. అది ఒక స్టేట్మెంటే కాబట్టి సో 1 ఓన్లీ కరెక్ట్. సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ గివెన్ రీజన్ నాట్ కరెక్ట్ కూడా 1 ఓన్లీ. సో అంటే 1 ఓన్లీ, ఒక స్టేట్మెంటే కరెక్ట్.